వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్ జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. సో వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటంపై పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నిన్నటి రోజున ఏదైతే ఆదివారం నిన్నటి రోజున మనకు పెన్షన్ బిల్లులలో కదలిక లేదనమాట. సో నిన్నటి రోజున ఏం జమ కాలేదు. మనకి ఏమున్నా కూడా ఆగస్టు 1, ఆగస్టు 2, ఆగస్టు 3 తేదీ మాత్రమే జమ అయ్యాయి. ఈరోజు నిన్న ఆగస్టు 4 తేదీన జమ కాలేదు, కొద్దిగా జమ అయ్యాయి ఇవన్నీ. సో ఆగస్టు 5 తేదీన కూడా ఇంతవరకు కదలిక లేదు. సో ఈరోజు ఉండబోయే అవకాశము కూడా తక్కువే అండి. ఎందుకంటే సిఎఫ్ఎంఎస్, సో ఏదైతే సిఎఫ్ఎంఎస్ ఉందో ఈ సైట్ అనేది ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా పని చేయలేదని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి దీనివల్ల ఈరోజు పెన్షన్ జమ అయ్యేదానికి అవకాశాలు తక్కువే అన్నమాట. సో మనకు ఇంకా ఓవరాల్గా 70% జమ కావాల్సింది, 70% జమ అయ్యాయి, 30% జమ కాలేదంటున్నారు. కానీ సో 70% అనేది ఎక్స్పెక్టెడ్ అండి. సో మనకు రియాలిటీగా చూసుకున్నట్లయితే దాదాపుగా 50,000 మంది పెన్షనర్స్కి ఇంకా పెన్షన్ పడలేదన్నమాట. సో 50,000 మంది పెన్షనర్స్కి ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆగస్టు 5వ తేదీ కూడా వచ్చేసింది. సో ప్రభుత్వం ఏదైతే 1వ తారీఖునే ఆగస్టు 1వ తేదీని జీతాలు పెన్షన్ పూర్తి స్థాయిలో జమ చేశామని అయితే పబ్లిసిటీ చేసుకుంటుందో, కానీ ఆగస్టు 5వ తేదీ వరకు కూడా గ్రౌండ్ రియాలిటీలో ఇంకా 50,000 మంది పెన్షన్ జమ కాలేదండి. సో మరి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని అయితే నేను భావిస్తున్నానండి ఈ విషయం అయితే. సో ఇంకా ఎవరైతే పెన్షన్ పడలేదో వాళ్ళందరి ఎంతమందికి పర్లేదు అనేది ప్రభుత్వానికి తెలియాలండి. సో ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లించేసామని అయితే చెప్తున్నారు కాబట్టి సో వాళ్ళకి ఈ విషయం అర్థం అవ్వాలన్నమాట, తెలియాలి. సో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇంకా జమ కాలేదు అని చెప్పేసి. ఇంకా మన మిత్రులు ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే అడగగానే మీరు కామెంట్ ద్వారా జెన్యున్గా మీరు కామెంట్ చేసి తెలియజేస్తూ ఉన్నారు మీ ఏదైతే అభిప్రాయం ఉందో. సో అది కానీ లేదంటే మీకు పెన్షన్ జమ అయినా కూడా కాకపోయినా సరే, సో మీరు ఈ విషయాన్ని అయితే మన ఛానల్ ద్వారా మన ఛానల్కి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి సో అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక మనం మిత్రులు ఏమేమి చెప్పారో మనము ఈ వీడియోలో చూద్దాం. ఫండ్స్ ఉండాలిగా, రాంగ్ న్యూస్. సో ఫండ్స్ లేకనే పేమెంట్స్ జరగడం లేదని అయితే భావిస్తున్నారండి కొందరు. సో ఇట్ ఈస్ ట్రూ. వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ టూ గవర్నమెంట్స్? సో మనకు ముందు ప్రీవియస్ గవర్నమెంట్ అలాగే ప్రజెంట్ గవర్నమెంట్ డిఫరెన్స్ లేదని అయితే చెప్తున్నారు. ఇక నమ్మకం లేదు సార్ ఈరోజు జమ అవుతాయి డిఐఆర్. సో దిస్ ఈస్ డ్రామా ఆఫ్ CFMS problem to salaries and pensioners adopt the same policy of previous government. సో CFMS పనిచేయలేదని సాక్గా చెప్తున్నారు, కానీ ఏ ప్రభుత్వమైనా ఇంతే అని అయితే అభిప్రాయపడుతున్నారు కొందరు. ఇక పెన్షన్ నాట్ రిసీవ్డ్ ఈవెన్ టుడే. అవునండి. సో ఆర్జే రమేష్ ప్రసాద్ రాయదుర్గ్ రిటైర్డ్ ఏవో అండి ఈయన. సో ఈరోజు కూడా పడేదానికి అవకాశం లేదు కదండి అని అయితే చెప్తున్నారండి. సో జె రమేష్ గారు, అవునండి, ఆర్జే రమేష్ గారు. సో సీఎం చంద్రబాబు నాయుడు గివెన్ హ్యాండ్ టు రాయలసీమ పెన్షనర్స్. దేవుడా ఏమిటి ఈ పరిస్థితి? సో రాయలసీమలో పెన్షన్స్ ఎక్కువగా జమ కాలేదు. సో ఎక్కువగా రాయలసీమ పెన్షనర్స్ అయితే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారండి. అంటే మిగతా ఎక్కడ లేదా అంటే లేదని కాదు, రాయలసీమలో ఎక్కువగా జమ కాలేదు, మిగతా చోట కూడా జమ కాని వాళ్ళు ఉన్నారు. కడప పెన్షన్ ST1 నాట్ క్రెడిటెడ్. కడప అలాగే
రాయలసీమ కిందకే వస్తుంది. నో పెన్షన్ నో డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ప్రీవియస్ అండ్ ప్రెజెంట్ గవర్నమెంట్స్. 70% ఎక్కడ జమ అయ్యాయి? అది జస్ట్ ఎక్స్‌పెక్టెడే అండి. ఎగ్జాక్ట్‌గా గాదు. సో, దాదాపుగా 50,000 మందికైతే పెండింగ్ ఉంది. సో, పెండింగ్‌లో ఉందన్నమాట. పెన్షన్ జమ కాలేదు 50,000 మందికి. ఇక పెన్షన్స్ ఈ రోజైనా వస్తాయా? మా గురించి ఆలోచించండి అని జెప్తున్నారు. సో, వాట్ యూ సెడ్ ఈస్ కరెక్ట్. థాంక్ యూ బ్రో. థాంక్ యూ సార్. కడప నాట్ క్రెడిటెడ్. తాడేపల్లిగూడెం ఈరోజు పడవు అంటే పడకపోవచ్చు మాక్సిమం అంతే అండి. పల్మనేరు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇంకా జమ కాలేదు. ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీస్ అడాప్టెడ్ టు ద ప్రెజెంట్ గవర్నమెంట్ అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. కడప వాళ్ళకి పెన్షన్స్ రాలేదు. వై? అవునండి. కడప జిల్లాలో ఎక్కువగా రాలేదు. పెన్షన్స్ రాక చాలామంది ఇబ్బందిగా ఉంది. అవునండి. కొంతమంది ఇక్కడ మనకు ఈ పెన్షన్ కరెక్ట్ సమయానికి రాకపోవడంతో కొంతమందికి ఈఎంఐలు అలాగే కొంతమందికి ఇవన్నీ కూడా బౌన్స్ అయ్యాయంట అండి. సో, ఏవైతే వాళ్ళు రెగ్యులర్‌గా ఒకటో తేదీన వస్తాయనుకుంటారో అవన్నీ బౌన్స్ అయ్యి వాళ్ళకు ఆర్‌బీఐ నుంచి కూడా మనకు ఎక్కువగా సివిల్ స్కోర్ అంటూ ఉంటాము. సో, సివిల్ స్కోర్ అయితే పడిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారండి. సో, కాబట్టి ఈ విధంగా సివిల్ స్కోర్‌లు, ఈఎంఐలు కట్టలేక సివిల్ స్కోర్‌లు పడిపోవడం ఇలాంటివైతే జరిగాయని కూడా మన మిత్రులు తెలియజేశారు. మరి ఈ ఒక్క నెల అట్లా అయిందో మరి చూడాలి. ఏమో తెలీదండి. సో, మొత్తానికి ప్రాబ్లమ్ అయితే ఉంటుందండి. సో, ఈరోజు 5థ్ తేదీ, ఆగస్టు 5థ్ తేదీ. సో, 5థ్ తేదీ లోపల పేమెంట్ చేయాల్సిన ఈఎంఐస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి బౌన్స్ అయ్యి పెనాల్టీ పడటంతో పాటు సివిల్ స్కోర్ అయితే ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయిపోతూ వస్తుందండి. లోన్స్ గూడా తర్వాత లోన్స్‌కి గూడా ఇబ్బందవుతుంది. సో, ఇక వైసీపీతో కూటమి వాళ్ళకు సో, ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి. మొత్తానికి పెన్షన్స్ అయితే పెద్దగా జమ కాలేదు. పడదు. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే. థాంక్ యూ. సో, ఈ విధంగా అయితే ఉందండి ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ద్వారా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.